శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మూడవ భాగంలో మరికొన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. సుందరకాండ సంస్కృతంలో తులసీదాసు రాసిన ఈ సుందరకాండ ఎంతో మహిమ గల గ్రంథం. రామాయణ మహాభారతాలకు భాగవతాలకు దీటుగా ఈ గ్రంథాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రంథంలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. ఆ అర్థం అంతరార్థం మనం వింటుంటే తదేకంగా గురువుగారు చెప్తుంటే వింటుంటే మనకు మనసు పులకరిస్తూ ఉంటుంది. అందులో విశేష మంత్రాలు, పారాయణ మంత్రాలు, ఎన్నో కష్టసాధ్యమైన కోరికలను తీర్చే మంత్రాలు అనేకం ఉన్నాయి. ఆ మంత్రాల పట్టు గురువు గారికి వెన్నతో విద్య. నిత్య దైనందిక జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి మనిషి సమస్యల పుట్టే. కోరికల పుట్టినిల్లే. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అతనికి వచ్చే సమస్యలను తీర్చడానికి ఒక హితవాక్యం, ఒక మంచి మాట, ఒక గొప్ప మంత్రం, ఒక దీక్ష, అకుంఠిత దీక్ష, ఇవే మనని ఉన్నతానికి చేరుస్తాయి. నేను గురువుగారికి పరిచయం అయిన కొత్తల్లో ఇంత సమాచార వ్యవస్థ, కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఈ సుందరకాండ పారాయణములు, దీక్షలు, హనుమత్ సహస్రాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, సీతారామ కళ్యాణం, ఇవన్నీ కూడా కాగితాల మీద ముద్రించి అందజేస్తూ ఉండేవారు. మౌత్ పబ్లికేషన్, మౌఖికంగా ఒకరికొకరు చెప్పుకోవడం వలన ఆ విశేషాలు, ఆ దిన విశేషాలు, ఆ దీక్షలు అవన్నీ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం వలన తెలిసేది. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్ అనే కమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చిన తర్వాత అంతా కూలంకషంగా మారిపోయి సుఖంగా, సులువుగా, క్షణంలో దగ్గర ఉన్నట్లుగా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్న మన పిల్లలతో చూసి పక్కనే ఉన్నట్లుగా మాట్లాడుతున్నాము అంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఈ వైఫై వ్యవస్థ ఎంతో మనకి దోహదంగా ఉన్నాయని మనకు తెలుసు. దీన్ని సుందరకాండలో మన భక్తులందరూ పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. గురువుగారు మనకి అందచేసిన అనేక కానుకల్లో దఫదఫాలుగా అనేక కానుకలు అందజేసిన వాటిలో ఊర్ధ్వముఖ వాలాంజనేయ స్వామి కానుక అపురూపం. ఈ కానుకను విస్తృతంగా
అందరికీ అందజేయడానికి మా బావగారు శ్రీ కస్తూరి కాంతారావు గారి కృషి కూత దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నాను. ఈరోజు ఆ యొక్క ఆంజనేయ స్వామి గురించి గురువుగారు మనకి ప్రసాదించిన దీక్షా వివరాలని వివరించదలిచాను. గురువుగారి ఉద్దేశం మనం గమనించినట్లయితే, నా భక్తులు ఎవరు, నా శిష్యులు ఎవరు, ఏ ఇబ్బంది, ఏ కోరికల్లో లోటు అది లేకుండా ప్రశాంతంగా అన్నీ నెరవేర్చుకుంటేనే వారికి భగవంతుని మీద దృష్టి మళ్ళీ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏకాగ్రతతో ఉంటారని ఆయన నమ్ముతూ ఇటువంటి కానుకలను అందజేశారు. ఈ దీక్ష 41 రోజులు ఉంటుంది. గురువుగారు దీక్షా కంకణం చేతికి కట్టి ఆశీర్వదించి ఆ పటాన్ని మనకిచ్చి నియమాలనేవి అందజేస్తారు. ఈ 41 రోజులు ఒంటి పొద్దు ఉండి కింద పడుకొని శుచిగా రోజు దీపారాధన, ధ్యానం అన్నీ చేస్తూ ఆ ఆంజనేయ స్వామికి మీ యొక్క కోరికని నివేదించి ఆయన యొక్క అష్టోత్తరం పఠించి భక్తితో గంధపు బొట్టును ఆయన ఆంజనేయ స్వామి వాలానికి పెడుతూ అలా 41 రోజులు సడలని దీక్షతో చేసినట్లయితే ఎంత కఠినమైన కోరిక కూడా, ఎంత కష్టసాధ్యమైన కోరిక కూడా నెరవేరుతుంది అన్న దాంట్లో సందేహం లేదు. దానికి నేనే ఉదాహరణ. ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకోవచ్చు, అదేమీ తప్పు కాదు. దీక్ష పోనండి. ఈ దీక్షలో మీ కోరిక నెరవేరుతుంది. అలాగే ఒక ఉన్నత పదవి కావాలని కోరుకోవచ్చు, సత్సంతానం కలగాలని కోరుకోవచ్చు, సంతానం విద్యలో అభివృద్ధి చెందాలని కోరుకోవచ్చు, సంతానం విదేశాలకు వెళ్ళాలని కోరుకోవచ్చు, విదేశంలో స్థిరపడాలని కోరుకోవచ్చు, వారికి అనువైన ధర్మపత్ని కలగాలి అని కోరుకోవచ్చు. అక్కడ స్థిర నివాసం ఏర్పడిన తర్వాత అక్కడ వారు ఇల్లు కొనుక్కోవాలని కోరుకోవచ్చు, వారికి సత్సంతానం కలగాలని కోరుకోవచ్చు, పురుష సంతానమైనా స్త్రీ సంతానమైనా కావాలని కోరుకోవచ్చు. ఇవన్నీ కోరికలే మనకి, ఇవన్నీ కష్టసాధ్యమైన కోరికలే. అవన్నీ అవలీలగా ఆంజనేయ స్వామి తన వాలంతో మన కర్మబంధాలని తొలగించి మనని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడని దాంట్లో సందేహం లేదు. ఇలాగ మన సుందరకాండ భక్తులందరి ఇళ్లలోనూ అందరికీ మన కోరికల్ని ఆ ఆంజనేయ స్వామికి నివేదించుకుని సఫలీకృతం అయ్యామని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.
మనసులో ఏదో కోరిక, ఏదో వెలితి. ఈ వెలితి తిరుగాడుతూ ఉంటే భక్తి మార్గంలో ప్రయాణించలేము. ఇంట్లో వెలితి ఉంటే గురువుగారి దగ్గర మనం దీక్షలు పరిపూర్ణంగా పూర్ణ మనస్సుతో చేయలేం. మొదట ఆ వెలితిని తొలగిద్దాం అనే గురువుగారి సంకల్పం మనం మెచ్చుకోదగింది. ఏ వెలితి లేని మేమంతా గురువుగారి సన్నిధిలో ఆ దీక్షలు, పారాయణలు, అభిషేకాలు, పూజలు, వ్రతాలు, సహస్రాలు ఇవన్నీ పరిపూర్ణంగా చేస్తున్నామంటే మాకేమీ సమస్యలు లేవు. ఉన్న సమస్యలన్నీ గురువుగారి మీద వదిలేశాము, అంతా ఆయనే చూసుకుంటున్నాడనే ఒక ధీమాతో మేమంతా ఆయనకి దాసోహం అయ్యాం. ఇదంతా మనం పరిపూర్ణంగా నమ్ముకోవడంలో ఉంది అని హేతువాదులు అనుకోవచ్చు. నమ్మకం లేని చోట నారాయణుడే ఉండడు. మన నమ్మకమే, మన సంకల్పమే ఆ కోరికల్ని అవి నెరవేర్చేస్తుందని, ఆ కోరికల్ని సాధించడానికి దిశా మార్గాన్ని కలగజేస్తుందని హేతువాదులు అనుకున్నా సరే మన పని అయితే జరిగింది కదా. అన్ని సమస్యలను పటాపంచలు చేసిన ఊర్ధముఖ బాలాంజనేయ స్వామికి మరొకసారి సాష్టాంగ ప్రణామంతో స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.